కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, పుల్లారావు గారు మీతో స్టార్ట్ చేస్తాం. అమరావతి రాజధాని అనే అంశమే ప్రధానంగా ఇవాళ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నంలో మాట్లాడుతూ ఈసారి ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తాను అని ప్రకటించారు. నిన్నగాక మొన్న రాజ్నాథ్ సింగ్ అమరావతి రాజధాని అని ప్రకటించి వెళ్ళారు. దీని మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. కానీ 3 రాజధానులు వైబులా కాదా అనేది ఇప్పటికే కర్నూలు రాజధానిగా రాజధానిగా లేదు అని కోర్టులో హైకోర్టులో ఎఫిడవిట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి వాదన ఉంది. ఇప్పటికీ 3-4 డేట్లు పెట్టారు. క్యాంపు కార్యాలయం షిఫ్ట్ అయిపోతుంది వైజాగ్ అని. కానీ ఆచరణలో అది సాధ్యం కాలేదు. తాజాగా మళ్ళీ ఈసారి ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తా అంటున్నారు. ఎట్లా చూడాలి ఈ పరిణామాల్ని? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే షిఫ్ట్ చేస్తారు క్యాపిటల్ వైజాగ్, అది స్పష్టంగా చెప్పారు. అది మనం విన్న స్పీచ్. అది ఇప్పటికే ఆయన షిఫ్ట్ చేయటానికి 2-3 సార్లు 5 సార్లు 4 సార్లు చేశారు. అది పూర్తిగా జరగలేదు. అది ఆయన చేస్తాడని మనం భావించాలి. ఎలక్ట్ అవుతే ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకు చేయడు? అదే మంచి చెడ్డ అని వాళ్ళ వ్యూ ఇది అని ఒప్పుకుందాం, కానీ ఆయన చేస్తా అన్నారు కదా, చేస్తాడు. అయితే ఎవరైనా కోర్టుకి వెళ్ళి అడ్డం పెడతారా? పడితే ఏమైనా గ్రౌండ్స్ ఉన్నాయా? కోర్టులో ఉంది పుల్లారావు గారు, సుప్రీంకోర్టు. ఒకటి ప్రాక్టికల్ గా చెప్తున్నా, ప్రాక్టికల్ గా అంటే ఇది నా పర్సనల్ వ్యూస్ దీని మీద నా పర్సనల్ గానే ఉంటాయి. ఎందుకంటే చాలా హాట్ సబ్జెక్ట్. ఫ్రెండ్స్ ఎనిమీస్ అయిపోతారు, ఎనిమీస్ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఒక ముఖ్యమంత్రి క్యాపిటల్ షిఫ్ట్ చేయాలి అని పట్టుదలగా ఉంటే ఆయన కార్పొరేషన్స్ అక్కడ షిఫ్ట్ చేయొచ్చు, క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టవచ్చు. ఆటోమేటిక్గా 50% యాక్టివిటీ కదిలిపోతారు. అది చేస్తారా చేయరా చేయకూడదా అది వేరే విషయం. ఫీజబుల్ కాదంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే చేస్తారు. అంటే ఎందుకు వస్తుందంటే పుల్లారావు గారు అనుమానం ఎందుకు వస్తుందంటే, మీరే ఇందాకన్నారు, నేను కూడా చెప్పాను, అందరికీ తెలిసిన అంశం, మీరు నేనే కాదు అందరికీ తెలిసిన అంశం. 4-5 డేట్లు పెట్టి కూడా షిఫ్ట్ కాలేకపోయినా, షిఫ్ట్ చేయలేకపోయినా కారణం ఏంటో తెలియదు. రేపు పొద్దున భవిష్యత్తులో అది సుప్రీంకోర్టు ఎటుపోతుందో జడ్జిమెంటు అనే అనుమానం కావచ్చు, లేదు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, కారణం ఏదైనా కావచ్చు. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది కొంత నామోషిగా ఉంటుంది. కాబట్టి షిఫ్ట్నే కొంత వాయిదా వేసుకుంటూ వస్తే రేపొద్దున క్లారిటీ వచ్చిన తర్వాత రాజధాని మార్చొచ్చు అనేటువంటి ఏమైనా ఆలోచన ఉందేమో. కానీ డేట్లు అయితే పెట్టి వాయిదాలు వేస్తూ వస్తున్నారు. దాని నుంచి ఇవాళ మాటలు కూడా అనుమానించాల్సిన పరిస్థితి. నేను అనుమానించట్లేదు. ఆయన ముఖ్యమంత్రి అయితే షిఫ్ట్ చేసేస్తాను. మంచిగా చెడ్డ దానికి గెలసలేదు, అది వేరే పార్టీ. ఇప్పుడు ముఖ్యమంత్రి కదా అని, ముఖ్యమంత్రిగానే ఉంది కూడా మార్చుకోలేకపోయారు కదా అని. అంటే అది 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 చాలా అడ్డాలు వచ్చినాయి కదా. అదే రేపు కూడా అడ్డాలు తొలగిన తర్వాత మారుతుందా అని. సెకండ్ టర్మ్ వస్తే ప్రాక్టికల్ గా చెప్తున్నాను, ఆయన మైండ్ లో మనకి ఏమున్నదో తెలియదు. అప్పుడు దాని మీద ఫోకస్ అవుతారు. ఆయన తత్వం, ఆయన వ్యవహారం చూసి ఆయన ఫోకస్ అవుతారు షిఫ్టింగ్కి. ఈ టర్మ్లో ఏమైందంటే ఫస్ట్ టర్మ్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి. కోవిడ్ టైంలో, తర్వాత ఒపోజిషన్ కూడా బాగా పెరిగింది కొన్ని విషయాలకి. అవన్నీ ఆ టెన్షన్లో చేయలేకపోయారా? అంత ఈజీగా ఉంటుంది అనుకున్నా, అది అవ్వలేదా? కోర్టులో కేసెస్ ఉన్నాయి. సెకండ్ టర్మ్ మనం చేస్తారు. కోర్టులు కూడా ఎక్కడ అప్ చేస్తారు? సుప్రీంకోర్టు దీంట్లో వచ్చి, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి చెప్పినా క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని చేస్తారు. ఈయన ఎవరు చూస్తే చెప్తున్నా, ఓడిపోతే అదే ఉండదు, ఇంకా అక్కడే క్యాపిటల్ అక్కడే ఉంటుంది, వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకుంటారు. సో ఇది ఒక పెద్ద స్ట్రాంగ్ ఇష్యూగా మారింది. తప్పకుండా కృష్ణా డిస్ట్రిక్ట్, ఆ ప్రకాశం, గుంటూరు డిస్ట్రిక్ట్కి, 3 డిస్ట్రిక్ట్స్కి ఇది ఒక పెద్ద విషయం. అది ఎలక్షన్లో కూడా ఏమన్నా అడ్డవస్తుందా లేదా అది చూడాలి. కానీ నాకు సస్పిషన్ లేదు, ఎందుకంటే ఆయన మారుస్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మారుస్తాను గెలిస్తే ఆయన చెప్పినట్టుగా, గెలవకపోతే ఇంక ఈ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతాయి. ఇంకో గవర్నమెంట్ వస్తే ఇది మళ్ళీ షిఫ్టింగ్ ఏమి ఉండవు, ఇంకా అది పర్మనెంట్గా చేసేస్తారు, ఇంకా అయిపోతుంది. సో ఇది పెద్ద క్రిటికల్ ఎలక్షన్ క్యాపిటల్ వరకు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే నేను అనుకుంటున్నా క్యాపిటల్ షిఫ్ట్ అవుతుంది. గెలవకపోతే అనేది ఎప్పుడు ఉండదు. రైట్. ఒకసారి జూపుడు గారు, మీరు ఇప్పటికీ